గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టీజియన్స్. నా పేరు భవానీ పురుషోత్తం. ఈమె మా అమ్మాయి వెంకట బాలశ్రేష్ఠ. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఒకసారి అంటే జస్ట్ 4 months బ్యాక్ ఏమైంది అంటే, మా అమ్మాయికి ఇక్కడ హెయిర్ లాస్ అయ్యి అంతా కూడా ఒక చిన్న నున్నగా పెయిన్ కొరుకుడు టైప్లో వచ్చింది. అంతా అక్కడ ఏరియా అంతా కూడా హెయిర్ ఫాల్ అనేది జరిగింది. ఎట్లా ఉందంటే బాల్డ్ హెడ్ టైప్లో ఉంది అక్కడ. ఆ టైంలో నేను ఏం చేశాను అంటే, వెస్టేజ్ యొక్క హెయిర్ ఆయిల్, ఈ హెయిర్ ఆయిల్ని కంటిన్యూస్గా యూజ్ చేయడం జరిగింది. మేము ఈ హెయిర్ ఆయిల్ని కంటిన్యూస్గా యూజ్ చేయటం వల్ల తనకి ఇప్పుడు ఎక్కడైతే హెయిర్ లాస్ అయిందో, ఆ లాస్ అయిన పార్ట్లో, అంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా లాస్ అయిన ఏరియా మొత్తం కూడా హెయిర్ రావటం మీరు చూడవచ్చు ఇక్కడ. ఇక అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, వెస్టేజ్ హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేయడం ద్వారా ఏదైతే మనం ఎక్కడైతే హెయిర్ పోయిందో ఆ పోయినటువంటి హెయిర్ అంతా కూడా మళ్ళా రావటం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. షీ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఇకపోతే దీంతో పాటుగా ఈ వెస్టేజ్ హెయిర్ ఆయిల్తో పాటుగా మా అమ్మాయికి కంటిన్యూస్గా వెస్టేజ్ ప్రోటీన్, ఇన్విగో ప్రోటీన్ పౌడర్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ పిల్లల యొక్క ఎదుగుదలకు, అదేవిధంగా వాళ్ళ యొక్క మానసిక శారీరక సామర్థ్యాలు బాగా మెరుగుపడాలన్నా కానీ మనం ఈ ప్రొడక్షన్ కంపల్సరీగా వాడాలి. దీంతో పాటుగా నేను ఇన్విగో ప్రోటీన్ పౌడర్, కొలెస్ట్రాల్ని రెగ్యులర్గా ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రోటీన్ అనేది కూడా పిల్లల యొక్క హెయిర్ గ్రోత్కే కాదండి, వాళ్ళ యొక్క హోల్సమ్ డెవలప్మెంట్కి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని చెప్పి చూసినట్లయితే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్లో చూస్తే ఆర్నికా ఎక్స్ట్రాక్ట్ ఉంది, అదేవిధంగా టీ ట్రీ ఆయిల్ ఉంది. ఈ రెండుటి వల్ల వీటిని మనం చిన్నతనం నుంచే ఉపయోగించడం వల్ల పిల్లలకి వాళ్ళ యొక్క హెయిర్ వైట్గా టర్న్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే కనుక చిన్నపిల్లల్లో కూడా తెల్ల జుట్టు అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది. బాల నరుకు అని చెప్పేసి అంటున్నారు. మనం దానికి ఇప్పటి నుంచి చిన్నతనం నుంచే మనం వాళ్ళకి కనుక ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేసినట్లయితే వాళ్ళల్లో వచ్చేటటువంటి ఆ బాల నరుకు సమస్యని మనం కొంతవరకు తగ్గించినటువంటి వాళ్ళం అవుతాం. అంతేకాకుండా దీంతో పాటుగా ఈ వెస్టేజ్ ఇన్విగో ప్రోటీన్ పౌడర్ కూడా పిల్లల యొక్క మానసిక శారీరక సామర్థ్యాలను పెంచుతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. అలా పెంచడానికి గల కారణాలు ఏమున్నాయి దీంట్లో అని చూస్తే, దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, దీంట్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్ అండ్ ఫ్యాట్, ఇలా మనకి బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం దీని ద్వారా ఇవ్వటం అనేది దీంట్లో ఉండటం మనం చూడవచ్చు. ఇక్కడ చూస్తే DHA, డోకోజా హెక్సనోయిక్ యాసిడ్. ఈ డోకోజా హెక్సనోయిక్ యాసిడ్ అనేది పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా పిల్లల్లో ఎక్కువగా ఎనిమిక్ కండిషన్లో ఉండటం అనేది మనం చూస్తాం. ఆ ఐరన్ డెఫిషియన్సీ అనేది మనం దీంట్లో ఉన్నటువంటి ఐరన్, ఫోలిక్ రెండు కూడా మనం దీంట్లో చూస్తున్నాం. ఈ రెండు ఐరన్, ఫోలిక్ కంటెంట్స్ ఉండటం వల్ల పిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీని కూడా మనం తగ్గించినటువంటి వాళ్ళం అవుతాం. అంతేకాకుండా దీంట్లో ఉన్నటువంటి మినరల్స్, అలాగే వైటమిన్స్ వాళ్ళ యొక్క రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా వాళ్ళ యొక్క బ్రోన్స్, అదేవిధంగా టీత్ డెవలప్మెంట్కి కూడా అవి ఎంతగానో సహాయం చేస్తాయి. దీన్ని మనం హోల్సమ్ బ్యాలెన్స్డ్ డైట్గా చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటేనే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి దీన్ని మనం బ్యాలెన్స్డ్ డైట్గా మనం చెప్పొచ్చు. వీటిని వాడటం ద్వారా పిల్లల యొక్క హెయిర్ గ్రోతే కాదు, ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ హెల్త్ కూడా చాలా చాలా బాగుంటుందని చెప్పొచ్చు. షీ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. దీంతో పాటుగా నేను మా పిల్లలకి కొలెస్ట్రాల్ని కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఈ కొలెస్ట్రాల్ అనేది ఆవు మురుపాల నుంచి తయారు చేయబడింది. దీంట్లో 400 గ్రామ్స్ ఉంటుంది. మనం దీంట్లో చూసినట్లయితే ఇది పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. సీజనల్గా వచ్చేటటువంటి జలుబు దగ్గుల నుంచి కూడా చాలా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా దీన్ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత సామర్థ్యాలు కూడా పెరిగినట్లుగా నేను మా పిల్లల్లో గమనించాను. సో ప్రతి ఒక్కరు కూడా మీరు మీ పిల్లలకి వాడతారని చెప్పేసి నేను ఆశిస్తూ థ్యాంక్ యూ మేడం.